ఇవి రాజాసాబ్‌లో వాడినవి ఎస్. ఇలాంటివే కదా? ఇదేనా? ఇది ఓకే. రాజాసాబ్‌లో ప్రభాస్ గారు కూర్చుంటారు కదా ఒక చైర్‌లో. సో, అది ఇదే చూడండి. ఇక్కడ మ్యాక్సిమం అన్ని చైర్లు వాడారు సినిమాలో. ఆహాహా! అవునా? రాజాసాబ్లో ఓకే. దానికి ప్యాలెస్ లాట్లో మొత్తం అన్ని రకాలు ఇది ఉంది కదండి. హ్మ్. ఇది వచ్చేప్పటికి డోరు అవును. గుమ్మం. ఈ డోర్‌లు కూడా అవసరం అవుతాయా? అంటే ఇది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు బ్లాక్ ఇక్కడ పెడతారు బ్లాకు. ఓకే. ఈ డోర్ ఓపెన్ చేసి షార్ట్లకి దీన్ని యూజ్ చేస్తాం. ఓకే. ఇది ఆహా! అంటే ఇది మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్టు అనమాట. ఓకే. ఇది దేవుడి గదిలో వాడే దేవుడి రూమ్లో వాడేది. ఇది. ఓకే. ఇవన్నీ కార్డ్స్ మొత్తం ఆ! అంటే ఆ సింగిల్ కార్డ్ కావాలా సింగిల్, డబుల్ కార్డ్ కావాలా డబుల్, హ్మ్. అలాగా మొత్తం ఇవన్నీ యూజ్ చేస్తారు. హుహు. ఇది వచ్చేటికి మనకి జడ్జికి వాటికి వాడతాం. ఓకే. ఇది కూడా ప్రభాస్కి మన ప్రభాస్ మూవీలో ఆయన ప్రభాస్కి యూజ్ చేశారు ఇది. ఓకే. ఇలాంటిది కూడా వాడారు కదా? ఇది ఓకే. ఇది వాడారు. అది వచ్చి ఇదేమో మా విలన్కి వాడారు అది ఆ చైర్. ఇందులో కూర్చొని ఇలా ఊగుతారు కదా? రిలాక్స్ చైర్. ఇవి కూడా ప్రభాస్ గారు వాడారా ఇవన్నీ? ఉంటాయి అంటే అన్ని హీరోలు మ్యాక్సిమం అందరు హీరోలు ఓకే. వాడిని అవన్నీ అదే. హీరోలు అవ్వచ్చు, విలన్స్ అవ్వచ్చు, హ్మ్. మొత్తం హ్మ్. ఓకే. ఒకళ్ళు వాడారని కాదు, బట్ అందరూ ఇది ఉంటుందన్న టోటల్గా. హ్మ్. అంటే రకరకాల సినిమాలు చూస్తూ ఉంటాం కదా ఇది మనము. వచ్చి మనకి మన జైపూరు ఆ. ఆ స్టైల్ అండి ఇది. హ్మ్. రాజస్థాన్. అవును. చూడండి ఇది ఒకవేళ అంటే రాజస్థాన్ జైపూర్ కి సంబంధించిన కల్చర్ ని చూపించాలన్నా ఎస్ అక్కడ చీట్ చేయాలి. ఉదాహరణకి మన అక్కడ జైపూర్లో జరుగుతున్నట్టు అప్పుడు ఆ టైప్ ప్రాపర్టీస్ ఉంటేనే అక్కడ జరుగుతున్న ఫీల్ వస్తుంది. దాని పర్పస్ అనమాట అది. అలాగని మనకు ఈ ప్యాలెస్లో కూడా వాడతారు ఇట్లనే. ఓకే. ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్స్. అంటే ఇదేంటంటే మన వెంకటేశ్వర స్వామి స్ట్రక్చర్ అనమాట ఇది డిజైన్. ఓకే. ఈ రింగ్లు ఉన్నా చూసారా, వెంకటేశ్వర స్వామి స్పెషల్ గా ఏదైనా సినిమా కోసం చేయించారా లేకపోతే అప్పుడెప్పుడో చేయించామండి, వేరే ఓల్డ్ మూవీ దానికి. మన వెంకటేశ్వర స్వామి సేమ్ అనమాట అంతా మొత్తం మోడల్లో. ఇప్పుడు ఏమైనా ప్రాపర్టీస్ తీసుకెళ్తారు కదా, కొన్ని సందర్భాల్లో డ్యామేజ్ కూడా అవుతాయా? అవుతాయండి, డ్యామేజ్లు అవుతాయి. కలర్లో మనం చెప్పమని కలర్ చేంజ్ చేస్తారు. ఆ గ్లాసులు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, వుడ్ ఐటమ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇంకా అన్ని రకాల స్పేస్ చేయాలి. అంటే బిజినెస్ అన్న తర్వాత బయట బిజినెస్ లాగా మనకు కూడా అంతే అండి, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఇంకా అన్నీ దాన్ని మనం తట్టుకోవాలి. కొన్ని సందర్భాలు సడన్గా మూవీస్ ఆగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు అప్పుడు కూడా మనకి శాలరీస్ తప్ప రెంట్లో తప్ప ఇంకా అన్నీ ఉంటాయి. మన సడన్గా ఒక 1.5 months షూటింగ్ ఆపారు. ఇంకా అప్పుడు రెంట్లో కామనే, శాలరీస్ కామనే. సినిమా ఫెయిల్యూర్ తో సక్సెస్ సంబంధం ఉంటుందా? ఫెయిల్యూర్ సక్సెస్ పని లేదు మనకి. ఓకే. టీ పాయ్స్ మనకి ఏంటంటే వెళ్ళిందో వచ్చిందా అంతే. కొంచెం ఓల్డ్ కాలం నాటి ఇది మార్బుల్ రిచ్ హౌస్ పాత సినిమాలు అయితే ఇవి దేనికి వాడారు రీసెంట్గా వచ్చి మన్మధుడు సినిమాలో నాగార్జున గారు కూర్చున్న అదండి ఉయ్యాల ఇది. ఆ తర్వాత నాగార్జున గారు కూర్చున్నాక నేనే కూర్చున్నానా ఇంటి దీంట్లో? నాగార్జున గారు కూర్చున్న తర్వాత నాకు తెలిసి దీంట్లో ఒక 10 members హీరోలు అయితే వేరే ఆర్టిస్టులు అయితే కూర్చొని ఉంటారు. ఓకే. సీరియల్స్ ఆర్టిస్టులు అయితే చాలా మంది కూర్చొని ఉంటారు. ఓకే. ఇది తీసుకొచ్చే క్రమంలో కొంచెం ఇవి 8 గంటలకు వచ్చేస్తాయి పిల్లర్స్, దీనికి సపరేట్ అయిపోద్దండి అది. ఓకే. ఇది సపరేట్, టాప్ సపరేట్, ఇది సపరేట్, ఏం కాదు, ఏమవుతుంది. ఇంకా అంటే అన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వాలి. అదే అది ఎంత కాస్ట్లీ ఐటమ్ అన్నా పోయినా మనం ప్రిపేర్ అవ్వాలంతే. ఓకే. ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ చైర్స్, టీ పాయ్స్, స్టూల్స్, ఇంకేవన్నీ ఇవి అన్న రిచ్ హౌస్లో. ఇప్పుడు లేటెస్ట్గా లేటెస్ట్ హౌస్కి సంబంధించి ఇదంతా కూడా. ఒకవేళ ఎవరైనా ఈ బిజినెస్ లోకి రావాలనుకున్నారనుకోండి, ఇప్పుడు ప్రెసెంట్ ఈ బిజినెస్ కి డిమాండ్ ఎట్లా ఉంది, రావచ్చు అంటారా? డిమాండ్ అంటే మాది ఆల్రెడీ సినీ ఫీల్డ్ కాబట్టి మాకు సింక్ అవుతుంది. ఇవాళ కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, నేను ఎలాగోవాలో తెలియదు, రెంట్లో వస్తాయి కూడా రాదు. మాకు ఆల్రెడీ అంటే మాకు ట్రాక్ ఉంది కాబట్టి ఆల్రెడీ మేము ముగ్గురం ఇండస్ట్రీ కాబట్టి మాకున్న సర్కిల్ని బట్టి ఇది ఉంటుంది. ఇప్పుడు నేను గధ ఎత్తుతున్నాను, చాలా 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 చాలా
బరువు ఉంది. సో ఇది ఇక్కడ 3 గదలు ఉన్నాయి, అన్ని కూడా లైట్ వెయిట్ గదలు. మనకు మాత్రం చూపిస్తారు. ఇది కొంచెం బరువు ఉంది, నిజంగానే బరువు ఉంది. ఇది ఘటోత్కచుడు గదనా? ఇది ఇంత బరువైంది వాడారా అండి? ఇది చాలా బరువు ఉంది. ఇది మాత్రం ఘటోత్కచుడు సినిమాలో వాడిన గద అది. ఇంతకన్నా ఎక్కువసేపు నేను మోయలేనండి. అంతా ఏంటంటే అంత రిచ్ హౌస్లకి వాటికి ఇచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, వేరియస్ కల్చర్స్ ఇవన్నీ కూడా. ఓకే, గార్డెన్ లో అంటే సినిమాలో చాలా సన్నివేశాలు ఉంటాయి, గార్డెన్ లో చేసే సన్నివేశాలు ఉంటాయి, ఇంట్లో చేసేవి ఉంటాయి, ఫైటింగ్ సీన్ లో చేసేవి ఉంటాయి. సో ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. చూసుకోండి, మనకి ఫ్లవర్ వాజులు అండ్ కూడా మీకు రిచ్ హౌస్ లో పెట్టండి టోటల్ గా. ఓకే, వేరియస్ కల్చర్స్ అన్ని కూడా అంటే మీరు ఎక్కువ ప్యాలెస్ లో నాట్లో వాడతారు కదా, వాటిలో యూజ్ చేసేయండి అన్ని కూడా. ఓకే, పెద్ద ఫ్లవర్ వాజులు ఇవన్నీ మొత్తం బ్లాక్ లో పెట్టి ఫిల్లింగ్ అన్నమాట. ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ మన సెల్ఫ్ లో వాటిలోకి వచ్చేప్పుడు కానీ కొంచెం ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా, అంటే మన అవును పురాతన కాలం వాటికి ఎక్కువ యూజ్ చేస్తారు. కొంచెం హారర్ కైండ్ ఆఫ్ మూవీస్ లో కూడా సో ఇలాంటివి అవసరం ఉంటాయి కాబట్టి ఆది మానవులు రివ్యూ చేస్తాకే అట్లా ఎక్కువ యూజ్ చేస్తారు. అయ్యా ఓకే, ఇవి వచ్చేప్పటికి మన సినిమా కెమెరా ఫస్ట్ కెమెరా క్యాప్ తీసుకోరు కదా, ఇది ఫస్ట్ జనరేషన్ అంట, ఫస్ట్ జనరేషన్ కెమెరా అంట ఇది. తర్వాత నెక్స్ట్ జనరేషన్ కెమెరా అంట. ఇవన్నీ కానీ ఒరిజినల్ కాదు ఇదంతా కూడా. సో అప్పుడు కెమెరాలు మాత్రం ఇలా ఉండేవి. ఒకవేళ కెమెరా సీన్స్ ఏవైనా షూట్స్ చేస్తే ఇవి వాడేవాళ్ళు అన్నమాట. నేను ఇప్పుడు ఒక సీక్రెట్ ప్లేస్ చూసిన ఈ అమ్మ సెట్ ప్రాపర్టీస్లో. నాతో పాటు రండి, నేను మీకు చూపిస్తాను. వీళ్ళ దగ్గర చాలా చాలా బ్లాక్ మనీ ఉంది. సో అదంతా కూడా ఇక్కడ లోపల పెట్టారు. ఒకసారి చూడండి, ఎన్ని నోట్ల కట్టలో చాలా బ్లాక్ మనీ ఉంది వీళ్ళ దగ్గర. ఈ అమ్మ సెట్ ప్రాపర్టీస్ ద్వారా వచ్చిన అమౌంట్ అంతా కూడా అక్కడ లోపల దాచి పెడుతున్నారు కదండి మీరు. ఎన్ని కోట్లు ఉన్నాయండి అందులో? లెక్కలేదు, డబ్బు ఉందంట. సో అది కూడా డూప్లికేటే మొత్తం. మనం సినిమాలలో కొన్ని సీన్స్ లో డబ్బులు ఇట్లా ఎగరేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చిగా, చాలా చాలా సినిమాలలో చూసినాం కదా. సో అవి కూడా అంతా కూడా మామూలుగా అవన్నీ కూడా డూప్లికేట్ మనీయే. నోటి మీద కూడా ఎలా ఉంటదంటే షూటింగ్ పర్పస్ అని రాసి ఉంటది. అవునా? ఎందుకు అని రూల్ అది. సినిమాలే వాడే డబ్బులు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా అక్కడ లోపల ఇక్కడ నుంచి క్యాష్ తీసుకొని వెళ్తారు. దానికి కూడా ఒక రూల్ ఉంటుందంట. ఆ నోట్ కట్ట పైన కూడా అది షూటింగ్ పర్పస్ అని రాస్తారు. అండ్ చిల్డ్రన్ నోట్స్ రెండు రకాలుగా కంపల్సరీ అయితే నేమ్ ఉండాలి కంపల్సరీ. ఓకే, ఇలాంటివి ఉంటాయి సినిమాలకి. అంటే రియల్ నోట్ ఈ నోట్ ఒకలానే ఉంటుంది, అది లేదనుకో ప్రాబ్లం ఉంది. ఓకే, అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఏదైనా అది కరెక్ట్ కాదు, అది లీగల్ గా కూడా ఇదైనా దాని గురించి కంపల్సరీ మేము చేస్తాం అలా ప్రింటింగ్. ఓకే, అదే. సో ఇక్కడ అంతా కూడా క్రాకరీ ఐటమ్స్. ఇవి వైన్ సెటప్, ఇవి వైన్ సెటప్ కి వాడే ఇవన్నీ. ఓకే, ఇవి వచ్చేప్పటికి మనకి రాజ్మహల్ ప్యాలెస్లో వాడతారు కదా, అవండి ఆ ల్యాంప్స్. ఇవన్నీ కూడా ఇంకా క్రాకరీ ఐటమ్స్, లాంతర్స్, ఇవన్నీ కూడా ల్యాంప్స్, ఓల్డ్ ల్యాంప్స్ అనమాట. ఇవన్నీ ఇటు చూడండి, ఇవన్నీ కూడా ఓల్డ్ ల్యాంప్స్. ఎన్నో సినిమాల్లో వాడిన ఓల్డ్ ల్యాంప్స్ అన్నీ కూడా మనకి అమ్మ సెట్ ప్రాపర్టీస్ లో కనిపిస్తాయి. అక్కడ చూడండి చార్మినార్, ఇది వాళ్ళ బ్రదర్ చేసిందేనట. చార్మినార్ ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళ బ్రదర్, శ్రీనివాస్ గారి బ్రదర్ మురళీకృష్ణ గారు ఆర్ట్ డైరెక్టర్ అనమాట. సో ఆయన మొత్తం చార్మినార్ ఎగ్జాక్ట్లీ చార్మినార్ ఎలా ఉంటుందో అలా దాన్ని డిజైన్ చేశారు. మన మూవీస్ క్యాండిల్ స్టాండ్ యూజ్ చేస్తారు కదండి, ఈవెంట్స్ వాటికి. క్యాండిల్ హోల్డర్స్, క్యాండిల్ స్టాండ్స్, ఇవన్నీ కూడా క్యాండిల్ స్టాండ్స్. లోపలికి వచ్చేటప్పుడు 2 హార్స్లు కనిపించినాయి, బ్లాక్ అండ్ వైట్ 2 హార్స్లు. సో అందులో ఇది బ్లాక్ హార్స్,
ఇది నాగార్జున గారు ఎక్కారంట ఈ హార్స్ పైకి. బిగ్ బిగ్ బాస్ లో వాడారంట ఈ హార్స్ ని. సో ఇప్పుడు నేను నాగార్జున గారి తర్వాత మీరే ఎక్కుతున్నారు. అవునా ఎక్కండి. నేను ఎక్కుతున్నాను నాగార్జున గారి తర్వాత. ఇదేంటి ఊగుతుంది, నాకు భయం వేస్తుంది. ఏం పర్లేదు ఎక్కండి. ఆ? ఎక్కండి, కింద ఎక్కండి. పడను కదా నేను. ఏం కాదు ఎక్కండి. ఓకే. నాగార్జున గారు బిగ్ బాస్ లో ఈ హార్స్ ఎక్కారు, ఆయన తర్వాత నేనే ఈ హార్స్ ఎక్కాను. సో ఇది బిగ్ బాస్ కోసమే ఈ హార్స్ రెడీ చేశారా అండి? అవును, రెండు రెడీ చేశారు. ఆ, రెండిట్లకి మొన్న రీసెంట్ గా వేరే యాడ్ కి ఎంత వైట్ కలర్ చేంజ్ చేశారు. హ్మ్. ఇదైతే నాగార్జున గారు ఎక్కింది అనమాట. ఇది అంటే ఒక షో కోసము, ఒక సీన్ కోసము ఒక హార్స్ ని రెడీ చేశారు కదా, మీకు అంత ఏమంటారు రిటర్న్ ఉంటుందా అని? రిటర్న్ అంటే ఇంకా అది తప్పదు, లాభమైన నష్టమైన కొన్ని చేయించాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ హార్స్ మళ్ళీ తర్వాత యూజ్ అవుతుందా? ఎవరో ఒక లేట్ కూడా వెళ్తూ ఉంటుంది. ఓకే. ఇవి వచ్చేప్పటికి మనం ప్యాలెస్ లో వాడే అన్ని ఐడల్స్, స్కల్ప్చర్స్ మొత్తం టోటల్ గా ఇవి ఉన్నాయి కదండి. ఈ ఫోన్స్ వచ్చి మన ఓల్డ్ రిచెస్ట్ పీపుల్స్ వాడే పూర్వకాలం ల్యాండ్ ఫోన్స్ అనమాట. చూడండి ఒక్కసారి ఇక్కడ ఫోకస్ చేసింది. ఇవన్నీ కూడా ల్యాండ్ లైన్ ఫోన్లు ఎంత బాగున్నాయో అప్పట్లో. ఇలాంటి ఫోన్లే ఇవన్నీ యాంటిక్ అంట. ఈ ఫోన్లు అన్నీ కూడా యాంటిక్ అంట. ఫోన్లు ఆల్రెడీ మనం చూసినాము, కానీ ఇందులో ఇంకా యాంటిక్ పీసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇది నగలకి జ్యువెలరీ యూజ్ చేసే బాక్స్. జ్యోతిక ఒక సీన్ లో చంద్రముఖిలో ఒక జ్యువెలరీ బాక్స్ తీసి అందులోంచి నగలు 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 అవి ఇవి అంటూ ఉంటుంది అనమాట. పట్టీలు అవి ఇవి అంటూ ఉంటుంది. సో ఆ బాక్సే ఈ బాక్స్, జ్యువెలరీ బాక్స్. అందులో చూపించిన జ్యువెలరీయే ఈ జ్యువెలరీ అనమాట. ఇదంతా కూడా మీకు ప్యాలెస్లకి సంబంధించి విగ్రహాలు. ఒకవేళ పెద్ద ప్యాలెస్లు అనుకోండి, కొన్ని ప్యాలెస్ చూపిస్తూ ఉంటారు కదా, అందులో వేరియస్ కల్చర్స్ చూపిస్తూ ఉంటారు, డిఫరెంట్ ఐడల్స్ చూపిస్తూ ఉంటారు. సో ఇట్లా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. బ్రిటిష్ కల్చర్, యూరోపియన్ స్టైల్, బ్రిటిష్ కల్చర్ ఉంటుంది కదండి, ఆ స్టైల్ ఆఫ్ దాన్ని తీసుకెళ్తారు ఎక్కువ. ఇది వచ్చేప్పటికి మన వైన్ సెటప్ ఉంటుంది కదా, మందు సెటప్, బార్లు, పబ్లు, వాటర్ యూజ్ చేసామట. ఇవన్నీ కూడా మొత్తం వైన్ సెటప్ కి బాటిల్స్ అవన్నీ పెడతారుగా. వైన్ సెటప్ అంటే వీటిలో ఏంటంటే కలర్ వాటర్ అవి పోసి ఓకే అది రియల్ గా మన వాళ్ళు తాగినట్టుగా చూపిస్తారు అన్నమాట. ఓకే, ఇవన్నీ ఎంటీవే కదా, అన్ని ఎంటీలు టోటల్ గా ఇవన్నీ కూడా. ఓకే, ఇవి వచ్చేప్పటికి ఈ యాంటిక్ ఫోన్లు అండి, పెద్ద సైజ్ అనమాట, 2.5 feet. ఎన్ని ఫోన్లు ఉన్నాయో అసలు. ఇంకా ఫోన్లో ఇంకా మొత్తం అన్ని రకాలు ఉంటాయి కదా, ఎంత బాగున్నాయో ఫోన్లు. చాలా. ఇది వచ్చి గ్రామ్ ఫోన్ అంటే ఆడియో ప్లేయరా? ఇది ఆడియో ఫోన్, ఆడియో అండి, ఆడియో ఆడియో. ఇది వచ్చేటికి ఆడియో ప్లేయర్. ఇది రియల్ గా పని చేస్తున్నట్టు వర్కింగ్. బట్ ఏంటంటే దానికి ఆ వీలు పైది ఉంది కదండి, క్యాసెట్, అది మార్చాలి అనమాట. అది ఓకే. అప్పట్లో పాటలు వినడానికి రేడియోలు అంటారు. రేడియోల కన్నా ముందు వచ్చిందండి అది. ఇది రేడియో, దీన్ని ఏమంటారు? గ్రామ్ ఫోన్. ఓకే, గ్రామ్ ఫోన్. ఫస్ట్ లో గ్రామ్ ఫోన్ లో పాటలు వినేవాళ్ళు. అట్లా పెద్ద సీడీ ప్లేయర్స్ ఉండేవి, ఇట్లా పెట్టి వినేవాళ్ళు అనమాట. ఇప్పటికీ ఏదో సాంగ్ వినిపిస్తుంది అంటే ఇది ప్రాపర్ గా వర్క్ చేయట్లేదు, కానీ సిడి ప్రాబ్లం ఉంది, సిడి ప్రాబ్లం ఉన్నట్టుంది. సో గ్రామ్ ఫోన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సినిమాల్లో వాడేవాళ్ళు. ఇవి కూడా అన్ని డెకరేటివ్ ఐటమ్స్, మొత్తం టోటల్ డెకరేటివ్ ఐటమ్స్. ఇవి లేటెస్ట్ వి కూడా ఉన్నాయి ఇందులో మొత్తం. ఇంకా అంటే మిడిల్ క్లాస్, మాహస్ మొత్తం అన్నీ ఉంటాయి, టు జెడ్. అంటే వాళ్ళకి ఏ ఐటమ్ ఎలా కావాలని తీసుకెళ్తారు. ఇప్పుడు ఇది ఉంది, ఇదంతా మొత్తం రిచ్ టేబుల్ ఉంది మొత్తం, చాలా బాగుంది. ఇది బారు సంబంధించండి. ఇది అలా అనమాట. విగ్రహాలు, కృష్ణుడి విగ్రహాలు అలా. ఓకే,
ఇదిగోండి, ఇది ఉందా రిచ్ హౌస్లో అనమాట ఇది గ్లాసెస్ డిజైన్ చేసి రావడం లేదా. అవును, మళ్ళీ చూడ్డానికి లైట్ వెయిట్ ఉంది. అంత లైట్ ఉంటుంది కూడా. ఇదిగో. ఇది దేవుడి రూమ్ లో వాడుకునే, నిజంగానే ఇది వెండిదా అండి? కాదు కాదు. ఎండు కోటింగ్ అలాగే ఇవి ఉన్నాయి కదా. ఓకే ఈ స్టార్టింగ్ టేప్ రికార్డర్ ఎంట్రన్స్ దిగిన ఫస్ట్ స్టార్టింగ్ లో ఓకే అప్పుడుదండి అది. అంటే టేప్ రికార్డర్ అండ్ రేడియో కాంబినేషన్ అది. ఓకే. ఇది టేప్ రికార్డర్, రేడియో అట. ఇది పాత కాలం నాటి టేప్ రికార్డర్ అండ్ రేడియో. ఇంకో టేప్ రికార్డర్ ఇది దగ్గర దగ్గర ఒక 60 years ఓల్డ్. 60 years ఓల్డ్ టేప్ రికార్డర్. ఇది కూడా అంతే సేమ్ 60 years ఓల్డ్. ఓకే. టేప్ ఇది రేడియో. ఇది రేడియో. ఇది రేడియో, అది రేడియో. ఓకే. ఇది టేప్ రికార్డర్ కమ్. ఓకే. అండ్ ఇది ఓకే. ఒకవేళ ఇప్పటికీ కూడా పాత కాలం నాటి సినిమాలు ఏమైనా తీస్తున్నారు అనుకోండి, కావాలంటే అట్లా అయ్యే యూజ్ చేస్తారు. అవి వాడాల్సిందే. అది లేకపోతే దాని ఇన్ఫెక్ట్ రాదు. అది కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. కనుక వీటి యూసేజ్ అయితే ఉంటది ఎప్పటికీ. 100%. ఇది ఉందండి, ఇది ఓల్డ్ బ్రిటిష్ కాలం నాటి ఒరిజినల్. వాచ్ దాంతో స్కల్ప్చర్ మాల్ వర్కింగ్ అది. ఓకే. వాచ్ పనిచేస్తుంది అది. వర్కింగ్ అది. ఓకే. లాఫింగ్ బుద్ధాస్ ఇదంతా కూడా ఈవెంట్స్ వాటికి యూజ్ చేస్తారు థియేటర్లో. ఓకే. ఇవన్నీ కూడా మీరు ఓన్లీ సినిమాలకే ఉంటుందా? మూవీస్, ఈవెంట్స్, సీరియల్స్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, డెమో ఫిలిమ్స్. అంటే రెంట్ అంటే ఎవరికైనా ఇస్తాం.